ఈ వీడియోలో 2 వీడియో క్లిప్పింగ్స్ చూపిస్తాం మీకు. సో ఆ వీడియో క్లిప్పింగ్స్ చూసిన తర్వాత ఎవరి రంగు ఏమిటనేది అందరికి ఒక క్లారిటీ వస్తుంది. మాజీ మంత్రి ఆర్కే రోజాను టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు బూతులు తిట్టినటువంటి ఎపిసోడ్లో మరి పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తిని ఏ రకంగా సపోర్ట్ చేశాడు, మరి ఆ వ్యక్తి ఇప్పుడు తాజాగా మాట్లాడినటువంటి మాటలేంటి, ఈ అంశానికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు అభిమానులు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి, మరి పబ్లిక్ యొక్క రియాక్షన్ ఏమిటి అన్నది చూస్తే ఇక్కడ ఏమంటారంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఒక ఆడది ఏ రకంగా అయితే ఉండకూడదో దానికి ఎగ్జాంపుల్, అతిపెద్ద ఎగ్జాంపుల్ రోజానంట. రోజాను చూసిన తర్వాత ఏ ఆడదైనా ఇలా నేను ఉండకూడదు అని అనుకుంటారు. రోజాను చూసిన తర్వాత రాజకీయాలకు వస్తే ఇలా రోజాలాగా ఉండకూడదని భావిస్తారు. రాక్షస జాతికి సంబంధించినటువంటి రోజా లాంటి వాళ్ళను ఎవరు తిట్టినా కూడా సపోర్ట్ చేసే దాంట్లో తప్పే లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఏమో లేదు ఇది పవన్ కళ్యాణ్ ఆ రకంగా ఎందుకంటాడు, పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు, మీ టీడీపీ పార్టీ మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేయడానికి ఆడుతున్నటువంటి ఒక డ్రామా అని మరికొంతమంది. ప్రజలు మాత్రం ఏకిపరేస్తూ ఉన్నారు. ఏ రకంగా అంటే, ఓహో పవన్ కళ్యాణ్ గారు తన తల్లిని తిట్టినా కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఇదా, తన అన్నను అసెంబ్లీ సాక్షిగా అవమానించినా కూడా అదే పార్టీతో కలిసి సైలెంట్గా ఉండడానికి కారణం ఇదా, ఒక కాలేజీలో కొన్ని వందల మంది ఆడపిల్లల యొక్క వీడియోలు రికార్డ్ చేస్తారని చెప్పి ఆడపిల్లలు భయపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటే మౌనంగా ఉండడానికి కారణం ఇదా, మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉంటూ కూడా దాని గురించి పట్టించుకోకుండా మౌనం ఉండడానికి కారణం ఇదా, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో, ఒక రాజకీయ నాయకుడు ఇలా అబద్ధాలు చెప్పకూడదో, ఒక రాజకీయ నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదో, ఇలాంటి రాజకీయ నాయకులు మనం కాకూడదని చెప్పి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ చూసిన తర్వాతే రాజకీయాల్లోకి రావాలి అనుకునేటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ అని చెప్పి పెద్ద ఎత్తున కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఒక్కసారి చూడండి. బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఈ బతుకు బయలు పెట్టకూడదని ఈ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. 98లో మిరియాల ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుతున్నావు, ఎవరితో వచ్చావు? ఇది టీడీపీ లీడర్ బండారు సత్యనారాయణ గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అప్పుడు అధికారంలో ఉన్నా కూడా వీళ్ళు ఏం చేయలేకపోయారు. ఏదో అరెస్ట్ చేస్తే కోర్టు ముందు తీసుకుపోతే మరి రిమాండ్ కూడా విధించలేదు కోర్టులు. అప్పుడు ఎందుకులే వదిలేయండి అని వదిలేశారు. అంటే ఎంత గొప్ప న్యాయ వ్యవస్థ అని చెప్పి అప్పుడు చాలామంది కామెంట్ చేస్తారు, ఇదే విచిత్రం అని చెప్పి. సో ఈ రకంగా ఏమంటాడు, రోజా టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ప్రచారాన్ని చేయడానికి వచ్చింది, నువ్వు ఎక్కడ పడుకున్నావు అనేది మాకు తెలియదా, నువ్వు ఎవరితో వెళ్ళావో మాకు తెలియదా, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు, నువ్వు మీ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు, మీ పార్టీలో ఉన్నప్పుడు నీ ఫిలింలు ఉన్నాయి అవి ఉన్నాయి చెప్పి అప్పుడు ఎందుకు చెప్పలేదు, అంటే మీ పార్టీ దాటి బయటికి వస్తే మాట్లాడతారా? అంటే ఇదంతా అబద్ధం అనే కదా ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఇంకా చాలా నీచంగా మాట్లాడాడు. ఆ మాటలు నేను వినిపించదలుచుకోలేదు. కానీ ఆ తర్వాత ఈ ఎంత ఎపిసోడ్ నడిచిన తర్వాత ఇంకొక మాట మాట్లాడు, ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను పట్టణంలో మెచ్చుకున్నారు. ఇది మాకు ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు రోజా ఎపిసోడ్ అయిన తర్వాత అంటే రోజాని ఇంత బండబూతులు తిట్టి రోజా మీడియా సమావేశం పెట్టి కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చిన తర్వాత ఈయన మెచ్చుకున్నాడంట. రోజాని బాగా తిట్టావు, రోజాని కన్నీళ్ళు పెట్టుకుంటాడు, బాగా చేశావు, ఇంకా ఆడవాళ్ళని తిట్టు, ఆడవాళ్ళు ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటాడు చెయ్యి అని చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పాడంట. ఇది చూడండి ఆశ్చర్యం కాదా ఇది. ఒక మగాడు ఒక ఆడదాన్ని తిట్టి ఆడది ఏడిస్తే ధైర్యంగా ఉండమని చెప్పాల్సింది ఎవరికి చెప్పాలి? వాళ్ళకి చెప్పాలి, ఆడవాళ్ళకి చెప్తారు ఎవరైనా. ఈ వ్యక్తిని ధైర్యంగా ఉండమని చెప్పాడంట, బూతులు తిట్టిన వ్యక్తిని ధైర్యంగా ఉండమని చెప్పాడంట. ఇంకా ఏమంటారంటే రోజా తిట్టిన దానితో పోలిస్తే పెద్ద లెక్కనా అని. రోజా మాట్లాడినటువంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఏమైనా సంబంధం ఉందా? రోజా చెప్పిన దాంట్లో నిజం ఉంది. రోజా రాజకీయంగా చాలా మాట్లాడింది, మీరు రాజకీయంగా చాలా మాట్లాడండి, కానీ పర్సనల్ విషయాలు మాట్లాడి ఆడవాళ్ళ జీవితాన్ని బజారు నిడిచి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటట్టు చేసి మీరు సునకానందం పొంది దీన్ని ఇది గొప్ప పని చేశారని చెప్పి మెచ్చుకొని ధైర్యం చెప్పారంటే ఇలాంటి రాజకీయ నాయకులు అవసరమా? వీళ్ళు అంటారు వైసీపీ పార్టీ బూతుల పార్టీ అని చెప్పి. మీ పార్టీలో మీ కూటమి పార్టీలో ఉన్నటువంటి బూతు నాయకులు బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు లెక్కకు మించి ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఒక ముగ్గురు నలుగురు ఉన్నారేమో, మీ దాంట్లో వందల సంఖ్యలో ఉన్నారు.
అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మీరు ఒక టార్గెట్కి పెట్టుకొని ఆర్గనైజ్డ్గా ఆడవాళ్ళని టార్గెట్ చేసి చంపిన వ్యక్తులు మీరు. గీతాంజలిని ఎట్లా చేశారు? ఒక ఆడపిల్ల ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్లా టార్గెట్ చేశారు? ఒక చిన్నారి జగన్మోహన్ రెడ్డిని బయట ఒక టూర్కి వెళ్ళినప్పుడు చేతులెత్తి నవ్వితే కలవాలని ఫోటో దిగితే ఎట్లా టార్గెట్ చేశారు? చిన్న పిల్లని కూడా వదిలిపెట్టని మూర్ఖులు మీరు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి గారు మరి దీపావళి పండుగ సంబరాలు చేసుకుంటుంటే ఒక నరకాసురుడు దీపాలు వెలిగించడం విచిత్రం అని చెప్పి ఎట్లా పోస్టులు పెడతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని ఎట్లా టార్గెట్ చేశారు? వాళ్ళ ఫ్యామిలీ బజారు పడేశారు కదా మీరు. ఎన్ని బూతులు మాట్లాడారు? భారతి గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడారు? ఇంత దారుణాలు చేసినటువంటి మీరు మళ్ళీ ఇలా సమర్థించుకోవడం అనేటువంటిది నిజంగా ఖచ్చితంగా ఈ కర్మఫలం అనేటువంటిది ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. అందరి సమక్షంలో గంటా శ్రీనివాసరావు గారు, పల్లాశీలి గారు, వెలపూడి రామకృష్ణబాబు గారు, తర్వాత అందరూ ఉన్నాం, అందరూ ఉన్నాం. అందరి సమక్షంలో ఆయన మెచ్చుకొని అభినందించి కౌగులించుకున్నారు. కానీ మెచ్చుకున్నారంట, కౌగిలించుకున్నారంట పవన్ కళ్యాణ్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు స్వరూపం. బయటికేమో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా, ఆడపిల్లల్ని ఎవడంటే తాట తీస్తా, తోలు తీస్తా, తొక్కిపట్టి ఇది చేస్తా, అది చేస్తా, సినిమాలో చెప్పినటువంటి డైలాగులు చెప్పడం. ఇక్కడనేమో ఇట్లా ఏం చేస్తారు? అట్లా తప్పు చేసిన వాళ్ళని, తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని కౌగిలించుకోవడం, ధైర్యం చెప్పడం, ఇంకోసారి మాట్లాడి మళ్ళీ కౌగిలించుకుంటా అని చెప్పడం. అక్కడ వేరే నాయకులు కూడా ఉన్నారంట. ఇదేమి చిత్రమో చూడండి మరి. మాజీ మంత్రులు, నాయకులు కూడా ఉన్నారంట. ఎంత ఆనందంతో చెప్తున్నట్లు ఆయన మొహంలో ఎంత ఆనందంగా అనిపిస్తుంది, నన్ను మెచ్చుకున్నాడని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఈ వ్యక్తి మాట్లాడడం ద్వారా ఏమవుతుందంటే జనాలకు గుర్తు చేస్తూ ఉన్నాడు, మేము ఈ తప్పులు చేశాం, మేము గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని గుర్తుపెట్టుకొని వచ్చే ఎన్నికల్లో మరి జాగ్రత్త చూసి ఓటు వేయండి అని చెప్పి వీళ్ళు చాలా మంచి పనే చేశారు. ఇప్పుడు గుర్తు చేసి మళ్ళీ యాక్చువల్గా మర్చిపోయారు దాన్ని. సో ఇప్పుడు అంటున్నారు, అయ్యా బాబు ఈ ఇంటర్వ్యూలు బాగుంది, నేను మెచ్చుకోవడం బాగుంది, అంతా బాగుంది, కానీ నీ నియోజకవర్గంలో నువ్వేం చేస్తూ ఉన్నావు? పెళ్ళిళ్ళకు పేరంటాలకు తిరగడం తప్ప ప్రజా సమస్యలకు సంబంధించి ఏమైనా చేస్తూ ఉన్నావా? పరిష్కారం ఏమైనా అవుతా ఉందా? దాని గురించి ఏమైనా దృష్టి పెట్టావా? దాని గురించి పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్ళి మాట్లాడినావా? అది లేదు. వాళ్ళ అసలు రంగు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఈయన మాటల ద్వారా ఈయన చేసినటువంటి తప్పును గుర్తు చేస్తూ దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు రంగును బయట పెట్టినటువంటి క్రమంలో ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కొంతమంది లేదు మా దేవుడు అట్లా అన్నాడని కొంతమంది, అంటే తప్పు ఏంటని కొంతమంది, వీళ్ళ ఇద్దరిని మాత్రం ఇటు ప్రజలు మాత్రం దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు.